కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకణం. నేను మీ ప్రసాద్. పేరు నాని ఈ దెబ్బతో ఇక నోరు ఎత్తుతాడా? స్కాములందు వైసీపీ స్కాములే వేరయ్యా అన్నట్టుగా ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనూ జరగనటువంటి స్కాములు వింత అయినవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగినాయి. ఇప్పుడు తాజాగా బయటపడుతున్న స్కామ్ ఏంటి అంటే నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ. అఫ్కోర్స్ ఇందులో కొత్త ఉంది అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కనుక విన్నట్లయితే ఖచ్చితంగా అవాక్ అవుతారు. ఇక ఏదైతే నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ అని చెప్పేసి గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఎన్నికలకు ముందు చేశాడు అని చెప్పేసి ఆ ఆరోపణలు వచ్చిన పిమ్మట ఇప్పుడు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు కదా జైల్లో. మరి అటువంటిది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లాంటి కేసే ఇప్పుడు మచిలీపట్నంలో కూడా ఒకటి బయటపడింది. ఏంటి అంటే 2024 ఎన్నికలకు ముందు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ, అది కూడా కొన్ని కండిషన్స్ అప్లై అనమాట. అది ఎట్లాగంటే సుమారుగా 10,000 నకిలీ ఇళ్ల పట్టాలు లబ్ధిదారులు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం. ఆ పట్టాలు కూడా ఏ విధంగా తయారు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, సీఎం కదా, ఆ ఫోటో వేసేసి దాని మీద ప్రింటింగు ఇదంతా కూడా మరలా వీళ్ళే చేశారు. ప్రభుత్వం అధికారికంగా చేసింది కాదు, వీళ్ళే తహసీల్దార్ ఆఫీసులో ఆ విధంగా చేసేసి అక్కడ ఎవరైతే తహసీల్దార్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి సునీల్ ఆయన సంతకాలతో లాగా చేసేసి ఆ పట్టాలని సుమారుగా 5,000 మందికి పంపిణీ చేశారు. అది కూడా ఏం చెప్పారంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీరు వైసీపీకి, అంటే పేరుని కిట్టు ఉన్నాడు కదా, పేరు నాని కుమారుడు, ఆయనకి ఓటేయాలట. సో ఈ పట్టాలు మీరు కనుక ఇప్పుడు ఓటేసి మరలా వైసీపీకి గెలిస్తే ఆ పట్టాలు అప్పుడు చెల్లుతాయి. సో దాని ద్వారా మీరు బ్యాంకుల్లోకి వెళ్ళి లోన్ పెట్టుకొని తద్వారా ఇల్లు కూడా నిర్మించుకోవచ్చు. ఆ పట్టాల యొక్క విలువ సుమారుగా 10 నుంచి 20 లక్షలు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి బ్రహ్మాండంగా కహానీ చెప్పారు. సో పాపం వాళ్ళకేం తెలుసు, అమాయకులు కదా. ఏంటి అంటే పేదలు ఎక్కడైనా సరే ఏదైనా అవకాశం ఉంది అంటే వస్తుందేమో అని అనుకుంటే తీసుకుందామని అనుకుంటారుగా. సో అదే జరిగింది. సో అవి ఒరిజినల్లా ఫేకా వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తాయి. తీరా కట్ చేస్తే అవి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి బయటపడతా ఉన్నాయి. అదే సమయంలో ఈ విధంగా ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ప్రస్తుత మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారు ఈ విషయాన్ని తెలుసుకొని తహసీల్దార్ ఆఫీస్ దాకా వెళ్ళి ఆల్రెడీ జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి గీతాంజలి శర్మ గారికి కంప్లైంట్ చేస్తే ఆవిడ తనిఖీలు చేస్తే అక్కడ ఆ నకిలీ పట్టాలు కూడా చేజిక్కించుకున్నారు ఆవిడ. సరే, మరి కేసు నమోదు చేశారు. ఏం జరిగింది ఏంటి అని అంటే అంతంత మాత్రంగానే జస్ట్ ఒక VROని మాత్రం సస్పెండ్ చేశారు. ఇక దానికి మించి ఆ కేసు ఇంచి కూడా ముందుకు జరగల. దానికి గల కారణం ఏంటి, మాజీ మంత్రిగా ఉన్నారు కదా పేరు నాని గారు, అధికారంలో ఉన్నది వైసీపీ. సో పెద్దగా ఎవరు పట్టించుకోవాలి. మరి ఈ నేపథ్యంలో ఏం జరిగింది అని అంటే ఇదిగో పేరుని కిట్టు గారిని మరి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కదా, ఆయన గెలవాలి కాబట్టి దానికోసం ఎటువంటి అవినీతి అక్రమాలకైనా మేము పాల్పడతాం అనే తరహా రీతిలో ఇది ఒక కొత్త తరహా అనమాట. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నికల సమయాల్లో ఓట్లు కొనటం కోసం డబ్బులు పంచుతాం అనేది ఒక ఎత్తు, లేదా మద్యం పంపిణీ, బిర్యానీలు, ఇంకోటి ఎట్సెట్రా చేస్తారు. కానీ వీళ్ళు చూసారా ఏకంగా నకిలీ ఇళ్ల పట్టాలే పంపిణీ కార్యక్రమం అంట. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు నిజంగా అర్హులైన లబ్ధిదారులకి ఏమాత్రం పట్టాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించారు? అవి లేవు. కానీ ఎన్నికలకు ముందు మాత్రం ఈ పట్టాలు తయారు చేసేసి ఇదిగోండి మీరు ఇల్లు నిర్మించుకోవచ్చు, లోన్లు కూడా వస్తాయని చెప్పేసి వాళ్ళని ప్రలోభాలకు గురి చేశారు. అయితే ఇక్కడ ప్రజల్లో కూడా తప్పు ఉంది. అదేంటో తెలుసా, ఇప్పుడు తెరపైకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మీడియా ముఖంగా మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి వినండి. పట్టాలని ఇచ్చారు వచ్చి మా చేతికి, అవి మరి ఒరిజినల్ కాదు మాకు తెలియదు కదా, మాకు ఇచ్చారు ఒరిజినల్ అని ఇచ్చారు. మేము బ్యాంకీకి వెళ్తే బ్యాంక్ ఏమో చెల్లమంటున్నారు, మరి మీరే న్యాయం చేయాలి మాకు. మాకు ఎలక్షన్ ముందు పట్టాలు ఇచ్చారండి, కిట్టు గారు వచ్చి పట్టాలు ఇచ్చారు మాకు. ఈ పట్టాల మీద మీకు లోన్ వస్తుందో తెచ్చుకుని ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పారు అప్పుడు. అయితే మేము ఇల్లు రేకుల షెడ్లు తీసేసి మళ్ళీ ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి ఈ పట్టా తీసుకెళ్లి బ్యాంకులో చూపించాము. ఏమో చల్లవని చెప్పారు. మరి ఈ పట్టాలు ఒరిజినల్ తెలియదు, డూప్లికేటో తెలియదు. విన్నారు కదా, ఒక మహిళ అంటది అవి నకిలీ పట్టాలో ఒరిజినల్ పట్టాలో మాకు తెలియదు అన్నారు. బాగుంది. ఇంకొక అతను అన్నాడు ఏంటది ఆ పట్టాలకు సంబంధించిన వ్యవహారంలో లోన్లు తెచ్చుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు అన్నారు. బాగుంది. ఫైనల్గా ఏమంటున్నారు, ఏదైనా మాకు న్యాయం జరగాలండి. ఏ న్యాయం జరగాలి వీళ్ళకి, అసలు ఏ రకంగా న్యాయం జరగాలి? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళు ఏమైనా డబ్బులు కట్టారా, ఎవరైనా డబ్బులు కడితే వీళ్ళకి న్యాయం చేయకుండా వెళ్ళిపోయారా?
వాళ్ళు ఇల్లు నిర్మిస్తాము అని చెప్పేసి అన్నారు, పట్టాలు ఒరిజినల్ అన్నట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. దానికి వీళ్ళు ఇంక న్యాయం చేయాలంటే ఏంటి? నిజంగా వీళ్ళు అర్హులైతే ప్రభుత్వం వీళ్ళకి గుర్తించి ఫ్లాట్లు కేటాయిస్తుంది, ఆ తర్వాత ఇల్లు నిర్మాణానికి ఎంతో ప్రభుత్వం చేయూతిస్తుంది. అంతేగాని ఈ విషయంలో కూడా న్యాయం చేయాలి అని అంటే వాళ్ళు ఇక ఉద్దేశం ఏంటి? వీళ్ళు అడగాల్సిందేంటి? మమ్మల్ని ఈ రకంగా మోసం చేస్తారా, మీకు ఓట్లు కావాలి అని అంటే ఈ రకంగా నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చేసి మమ్మల్ని బకరాలు చేస్తారా అని చెప్పేసి పేరుని నానిని, పేరుని కిట్టుని నిలదీయాలి వీళ్ళు. అలా కాకుండా ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి అని అంటే ఎలా చేస్తారు ప్రభుత్వం? వీళ్ళు అడగాల్సిందేంటి? వాళ్ళని నిలదీయాలి. అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మా దగ్గరికి మరలా ఓట్ల కోసం రావద్దు అని చెప్పేసి హెచ్చరించాలి, ప్రభుత్వాన్ని విన్నవించుకోవాలి, ఇట్లాంటి వాటిని అరికట్టండి అని చెప్పేసి. అంతేగాని మాకు న్యాయం చేయాలి అని అంటే ఏంటి దాని ఉద్దేశం? వీళ్ళకి మరలా ఇప్పుడు ఒరిజినల్గా మరలా పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలా? నిజంగా అర్హులైతే అందరికీ వస్తుంది, అందరితో పాటు వీళ్ళకి కూడా వస్తుంది. కానీ వీళ్ళ ఆలోచన చూడండి, మాకు న్యాయం చేయండి అంటే ఏం న్యాయం చేయాలి ఇక్కడ? సో ఇక్కడ ప్రజలు కూడా ఎలా ఉంటారంటే ఇప్పటిదాకా ఈ విషయాన్ని బయట పెట్టకుండా ఎందుకున్నారు మరి? సో ఆ సమయంలోనే చేయొచ్చు కదా. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అప్పుడు బయటికి వెళ్ళి ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, అలాగే రెవెన్యూ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ పట్టాలను పట్టుకొని ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మరి అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా ఒక విధంగా వైసీపీ తరఫున వాయిస్ వినిపిస్తుంది. ఎవరు అంటే పేరుని నాని గారే. సరే, రేషన్ బియ్యం కుంభకోణం విషయంలో తన సతీమణి అందులో ఉన్నారు అని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు వచ్చిన క్రమంలో సరే చివరికి చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాతనంగా ఉంటారు, మహిళల జోలికి రారులే అని చెప్పేసి పేరుని నాని గారే కితాబ్ ఇచ్చారు. సరే, పేరుని నాని గారు కూడా బెయిల్ తెచ్చుకున్నారు, ఇదంతా జరిగింది. సరే, అంతవరకు అయిపోయింది. తర్వాత మరలా ఆయన ప్రెస్ మీట్లు పెడతాం, ఇక విమర్శించడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన ఈ యొక్క స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు? ఒక ప్రకారం డైరెక్ట్గా పబ్లికే మాట్లాడారుగా, పోనీ ఇదేదో మ్యానిపులేట్ చేసేసి ఫ్యాబ్రికేటెడ్ కేసులు చేశాము అంటానికి కూడా ఆస్కారం లేకుండా పోయిందిగా. మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు పేరుని నాని గారు ఇక ఏదైనా ప్రభుత్వ పైన విమర్శలు చేయడానికి ప్రెస్ మీట్లు పెడతారా? పెట్టే అవకాశం ఉందా? మరి ఇప్పుడు పేరుని కిట్టు రాజకీయ భవిష్యత్తు ఏమైపోతూ ఉంది? అసలు తొలేడిగే ఈ రకంగా ఫేక్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు చేశారు అని అంటే ఇక భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఇదంతా కాదు, వల్లభనేని వంశీని ఏ విధంగా అయితే లోపల వేశారో మరి ఇక్కడ పేరుని నానిని కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయి కిట్టును కానీ ఎందుకని వదిలేశారు? ఇదే ప్రశ్నిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు వల్లభనేని వంశీ ఏ విధంగా రిమాండ్ ఖైదీగా ఉన్నారో వీళ్ళని కూడా రిమాండ్కి తరలించాలి కదా, కేసు నమోదు చేయాలి కదా అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఎటువంటి ట్విస్టులు రాబోతున్నాయి, మరి ఖచ్చితంగా కేసు నమోదు చేసి ఇక ఆ తర్వాత పేరుని కిట్టునో మరి పేరుని నానినో లేకపోతే ఇంకా ఎవరైనా సరే వీళ్ళతో పాటు ఆ టీం మెంబర్స్ చేశారని అంటున్నారు, వాళ్ళని కూడా చేస్తారు. వీళ్ళతో పాటు అధికారులు కూడా ఖచ్చితంగా బలైపోతారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన ఫోటోతో సహా డైరెక్ట్గా వీళ్ళు బ్రోచర్లాగా ఇళ్ళ పట్టాలలాగా తయారు చేశారంటే ఆల్రెడీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అని చెప్పేసి గతంలో ప్రభుత్వం ఇచ్చినప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సమయంలోనే అవి పంచారు చూసారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే తయారు చేశారు. ఇది అంటే ఇది ఎంత పెద్ద క్రైమ్ అండి? ఇది ప్రభుత్వానికి తెలియకుండా ప్రభుత్వమే పంచుతున్నట్లుగా చేశారు అని అంటే అఫ్కోర్స్ ప్రభుత్వంలో వీళ్ళు కూడా నాయకులు అయ్యి ఉండొచ్చు అధికార పార్టీకి సంబంధించి. అంత మాత్రాన ఇష్టానురీతిగా ఈ పట్టాలు క్రియేట్ చేసేసుకుంటారా? సో ఈ నేపథ్యంలో ఇదంతా కూడా చాలా పెద్ద క్రైమ్గానే అభివర్ణిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇది ఎంత పెద్ద కేసుగా మారబోతుందో ఏంటో, మరి దానికి పేరుని నాని గారు ఏ విధంగా స్పందిస్తారో ఏంటో తెలియాలి అంటే వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ దెబ్బతో ఇక పేరుని నాని ప్రెస్ మీట్లు పెడతారా, నోరు మెదుపుతాడా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.